ఇప్పుడు ఈఎంలు పక్క మన పాలవాయిలో పగలు తెగింది ఆయనకు అర్థమైతేనే ఉంది కదా. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఈఎంలు పగలు తెగటం అంత అవసరమా? దాంట్లో మళ్ళీ ఒక పాము ఉన్నది, పాము కోసం పగలు తెగినాను. మరి అది అన్యాయం కేసు పెట్టాను చంద్రబాబు మీద చెప్పడం అది కరెక్ట్ కాదుగా. అది మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఈవెంలు పగలు తెంగి బయటకు వచ్చి మళ్ళీ టీడీపీ నాయకులు తలకాయ ఒకటి పగలు తెంగా. ఆయన నెల్లూరు పోయిన ఆయన పలకరించడానికి. ఆయన పలకరించి ఏం ఉపయోగం ఉంది? ఆయన పోతే ఆయనకి 25 కోట్లు ఉంది ఆయనకి ఖర్చు. మళ్ళీ ఆయన అన్యాయం కేసులు పెట్టినారంటున్నారు. ఆయన ప్రభుత్వంలో ఎన్ని కేసులు పెట్టిందో అర్థం కాయింది. అంటే కాదు సార్, మరి ఇప్పుడు మనం ఎక్కడ చూసుకున్నా కూడా ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన ఒక నెల కాలంలోనే అలజడులు సృష్టిస్తున్నారు, దాడులు చేస్తున్నారు. వీటిని నేను ఖండిస్తున్నాను, హెచ్చరిస్తున్నాను అని చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. అది హెచ్చరిస్తాం, వాళ్ళు హెచ్చరించారు, వాళ్ళు ఖండించారు కాబట్టి వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు అదే భాషలో మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు అట్లాంటి పనులు చేసేవాడు కాదు, చేయడు, చేయబోడు. ఆయన ఏంటంటే ఒక రాజధాని, ఒక రాష్ట్రం బాగుపడాలని, ఒక ప్రజలు బాగుపడాలని 7,000 పెన్షన్ ఇచ్చి 3,000కి మళ్ళీ 4,000కి 3,000 పెంచి 3 నెలలు ఎగస్ట్రా జగన్ ప్రభుత్వంలో కూడా ఇచ్చిన ప్రభుత్వం ఈయన మళ్ళీ 3 నెలలకు పెంచి ఎలక్షన్ మూమెంట్లో 3 నెలలు ఉంటే మొత్తం కలిపి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిండు. వికలాంగులకి 9,000 పెన్షన్ ఇచ్చిండు. జగన్మోహన్ రెడ్డి పెన్షన్ పెంచితే 5 సంవత్సరాల్లో 1000 పెంచిండు. 5 సంవత్సరాల్లో ఒక్క రోజు నువ్వు ఒక్కసారి ఏమన్నా పెంచినవా? పెంచలేదుగా. మరి నీది గొప్ప, చంద్రబాబు గొప్ప? అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటారా చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు మాట కోసం కంపల్సరిగా ఆయన ఇదే కాదు ఇంకా ఒకటి కూడా నిలబెట్టుకుంటాడు. ఆయన వల్ల ఏదైనా చెయ్యాలంటే ఆయన రాష్ట్రాన్ని ఏదైనా పాలు దిద్దుతాడు. జగన్మోహన్ రెడ్డి అదే మళ్ళీ గెలిచినట్టే ఇది రాష్ట్రం ఎట్టుండేదంటే ఒక్కొక్క నాయకులు ఓడైనా ఓళ్ళల్లో ఉండకుండా ఎటో పారిపోయి జనాన్ని ఆస్తులన్నీ అమ్ముకొని తాకట్లు పెట్టి చేసేవాడే. అంటే కాదు సార్, మరి 5 ఏళ్ల కాలంలో వీళ్ళు మేము ప్రజలకు సంక్షేమాన్ని అందజేసాం, ఈ కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు అనేసి అంటున్నారు. సెక్షన్ ఏం అమలు చేసిండయా? బస్ ఛార్జీలు పెంచి ఉచిత దొంగలు దోపిడీ దొంగి ల్యాండులు అన్నీ ఆపుకొని మరస అమ్ముకొని మరి బ్యాంది షాపులు అన్ని చీపు నిక్కలు చేసి అమ్ముకొని ఆయన చేసి ఆ సంస్థ ఏం చేసిండు? 1,000 కోట్లు చేసి మనుషులకి ఎంత 100 రూపాయలు తీసుకుంటే రూపాయి ఇచ్చిండు. 99 రూపాయలు ఆయనే నూకిండు. ఓరికి ఇచ్చిండు ఆయన. ఓకే, మరి ఇక్కడ 7వసారి ఎర్రపల్లి గారు పోటీ చేసి గెలిచారు. మరి మంత్రి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? మంత్రి మాకు ఎమ్మెల్యే గారికి సంతోషం, మేము కూడా కోరుకుంటాం. మా ఎమ్మెల్యే గారికి మాకు మంత్రి కావాలని మేము అందరం కష్టపడి పనిచేసినాం. మెజార్టీ మేము గెలిపించినాం. ఆయనకు మంత్రి కావాలని మేము అందరం కోరుకుంటున్నాం. మాకు అది కూడా కావాలని అవసరమైతే బాబు గారికి కూడా మేము సలహాలు చెప్పినా మంత్రి గారికి మంత్రి పదవి అనేది తెచ్చుకోవాలని మా కోరిక. ఓకే, థ్యాంక్ యూ సార్.